हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल वीडियो मन आम्लानाट बुट्ट अल्लुतुन्नाम कदा फ्रेंड्स निन्नటి వీడియోలో నేను ఈ బుట్టకు మెయిన్ లైన్ ఏ విధంగా వేసుకోవాలి అలాగే మంచి మంచి టిప్స్ అనేవి మీతో షేర్ చేశాను చూడండి ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చూడండి అలాగే వచ్చేసి ఈ బుట్టకు మనము ఆమ్లానాట్ బుట్ట 3 కట్టలతో అల్లుతున్నాం కదా ఆ బుట్టకు వచ్చేసి ఈ అడుగు ఏ విధంగా వేసుకోవాలనేసి మీకు ఈ వీడియోలో మొత్తం క్లారిఫై చేస్తున్నాను ఫ్రెండ్స్ మొత్తం వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకండి స్కిప్ చేశారంటే మీకు అర్థం అవ్వదు సో చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ ఇవ్వండి అలాగే మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అలాగే మాకు సెకండ్ ఛానల్ ఉంది ఫ్రెండ్స్ అది వచ్చేసి గణేష్ ఆల్ ఇన్ వన్ ఛానల్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను చూడండి ఆ ఛానల్ వచ్చేసి ఆల్ ఇన్ వన్ అని చెప్పాను కదా అన్ని వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్ అంటే టైలరింగ్ వీడియోస్ బుట్టల వీడియోస్ అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అన్ని స్కీమ్స్ ఇంకా బ్యూటీ టిప్స్ బ్లాగ్స్ అన్ని ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి మాకు సపోర్ట్ ఇవ్వండి గణేష్ ఆల్ ఇన్ వన్ ఛానల్లో వాలంటీర్కి సంబంధించి పథకాల వారిగా అన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే మేము వాలంటీర్ము సో అందుకోసం మొత్తం వివరాలనే మీతో ఖచ్చితంగా షేర్ చేస్తాను సో ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ఈ ఛానల్ ఆదరించినట్టుగానే ఆ ఛానల్ కూడా ఆదరించండి ఫ్రెండ్స్ మా సెకండ్ ఛానల్ కూడా ఆదరించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము చూడండి ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలో నేను ఈ వరుస మెయిన్ వరుస ఏ విధంగా వేసుకోవాలనేది నేను వీడియో చేశాను చూడండి చూడకపోయినట్లయితే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అలాగే మీరు మన ఛానల్లో సెర్చ్ చేయండి మీకు కనిపిస్తుంది ఇవి వచ్చేసి మనకు మొత్తము 21 వరుసలు అనేవి వస్తాయి మనం 21 నాట్లనే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మళ్ళీ రన్నింగ్ వేర్ అనేది తీసుకున్నాను నేను ఇప్పుడు వచ్చేసి గ్రీన్ కలర్ రన్నింగ్ వేర్ అనేది తీసుకున్నాను థిక్ కలర్ గ్రీన్ కలర్ అండి సో నిండు ఉంటున్న కలర్ అని తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి రన్నింగ్ వేర్ ఫస్ట్ మనం ఒక వరుస అనుకున్నాం కదా ఆ వరుస మీద ఆ రన్నింగ్ వేర్ తోటి ఇలా కొలతని తీసుకొని ఇక్కడ నుంచి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ నుంచి అల్లుకుంటూ రావాలి చూడండి ఫ్రెండ్స్ ఈ రన్నింగ్ వైర్ అనేది మనము అల్లేటప్పుడు ఫస్ట్ 2 వరుసలు 2 వైర్లు ఉన్నాయి కదా ఆ 2 వైర్లను పక్కకు పెట్టేసి మనకి ఇంటూ షేప్లో ఉన్న వైర్లు మాత్రమే అల్లుకుంటూ రావాలి చూడండి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ 2 వైర్లు అనేది నేను అల్లలేదు తర్వాత వైర్ నుంచి అల్లుతూ వస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అవి కూడా మనకి ఇంటూ షేప్లో కనిపిస్తాయి బాగా గమనించండి సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను రన్నింగ్ వైర్ అనేది ఫోల్డింగ్ చేశాను అలాగే మనకు ఫస్ట్ వైర్ సెకండ్ వైర్ అనేవి ఉంటాయి కదా మనము అల్లుకున్న వైర్లలో అది వచ్చేసి మనకు రన్నింగ్ వైర్తో మొత్తం కలిపేసి మనకు 3 నాట్లతోటి నాట్ అనేది 3 వైర్లతోటి నాట్ అనేది వేసుకుంటాము మీకు ఇంతకుముందుకు వీడియోస్లలో నేను ఆమ్లా నాట్ ఏ విధంగా వేసుకోవాలనేసి వీడియో చేశాను చూడండి చూడకపోయినట్లయితే కనుక మన ఛానల్లో వీడియోస్లలో ఉంటాయి అలాగే ప్లేలిస్ట్లో కూడా ఉంటాయి చూడండి మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మరిన్ని వీడియోస్ మీకోసం కొత్త కొత్త బుట్టలు అనేవి అల్లి మీకు షేర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మా సెకండ్ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ గణేష్ ఆల్ ఇన్ వన్ ఛానల్ కామెంట్ సెక్షన్లలో నేను లింక్ ఇచ్చాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాను సెకండ్ ఛానల్ లింక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేను ఒక నాట్ అనేది వేసేసాను ఇప్పుడు వచ్చేసి మళ్ళీ రన్నింగ్ వైర్ను ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా మనకు ఇంకా వరుసగా ఉన్న వైర్లు మొత్తం అల్లుకుంటూ రావాలి చెప్పాను కదా రన్నింగ్ వైర్ వచ్చేసి ఒక వైర్ అనుకోండి అలాగే పక్కన 2 వైర్లు వచ్చేసి 2 2 3 మొత్తం మనం 3 వైర్లతోటి నాట్ అనేది వేసుకోవాలి ఆమ్లా నాటు సో ఇప్పుడు వచ్చేసి రన్నింగ్ వైర్ అనేది నేను ఫోల్డింగ్ చేసేసాను అలాగే పక్కన ఉన్న వైర్ని ఫోల్డింగ్లోకి దూట్ చేశాను ఫస్ట్ ఫోల్డింగ్ చేసిన దాంట్లోకి సో మీకు చూడండి ఆమ్లా నాట్ ఏ విధంగా వేసుకోవాలనేది చూస్తే మీకు ఫస్ట్ ఆ వీడియో చూసారంటే ఆటోమేటిక్గా మీరు బుట్ట అనేది ఈజీగా అల్లుతారు సో అందుకోసం నేను రీసెంట్గా నేను ఆమ్లా నాట్ బుట్ట కూడా ఏ విధంగా వేసుకోవాలనేది కూడా మీకు చూపించాను చూడండి వీడియోస్లలోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ అలాగే వీడియో చివరి వరకు చూడండి మీకు డౌట్స్ అనేవి క్లారిఫై అయిపోతాయి మీరు స్కిప్ చేస్తూ చూసినట్లయితే మీకు నేను చెప్పిన టిప్స్ అనేవి మీరు చూడలేరు అసలు వినలేరు సో అందుకోసం నేను చివరి వరకు చూడండి నేను ఏ విధంగా అల్లుతున్నాను అనేసి మీరు ఒకసారి గమనించండి విన్నంత మాత్రాన రాదు చూడాలి బాగా చూస్తేనే మీకు అర్థమవుతుంది తర్వాత మీరు కామెంట్లలో అర్థమైన సిస్టర్ అనేసి కూడా మాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నాకు అప్పుడు హ్యాపీగా ఉంటుంది సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను 2 వైర్లు అనేవి వెళ్ళాను ఇప్పుడు రన్నింగ్ వైర్ తోటి మళ్ళీ అల్లుకుంటూ రావాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ రన్నింగ్ వైర్ని మళ్ళీ 1 by 1 అల్లుకుంటూ రావాలి మీకు క్లారిటీగా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి రన్నింగ్ వైర్ని ఫోల్డింగ్ చేశాను అలాగే పక్కనున్న వైర్ను ఇలా టైట్ కాదు ఫస్ట్ ఫోల్డింగ్ చేసిన దానికి ఈ విధంగా ఫోల్డింగ్ లోపలికి తీసుకోవాలి పక్కన ఉన్న 3వ వైర్ వచ్చేసి మనకు ఈ రెండింటిని కలుపుకొని టైట్ చేసుకోవాలి
టైట్ చేసుకొని ఫస్ట్ రన్నింగ్ వేర్ మనం పెట్టుకున్నాం కదా దాన్ని ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా పైకి పెట్టుకోవాలి. తర్వాత సెకండ్ వైర్ వచ్చేసి ఒక ఫోల్డింగ్లోకి తీసుకోవాలి. అలాగే మనము మూడో వైర్ ఉంది కదా, ఖర్చు కనిపిస్తుంది కదా బాగా మీకు, ఆ ఖర్చు వైర్ వచ్చేసి మనకు 2 నాట్లలోకి తీసుకోవాలి. ఈ విధంగా 2 నాట్లలోకి తీసుకోవాలి. ఇలా తీసుకొని మనము ఇక్కడ కింద ఉంది కదా, కింది నుంచి ఈ విధంగా లాక్కున్నామంటే టైట్గా వచ్చేస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో మాత్రం చివరి వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లో అడగండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇదే విధంగానే మనము ఈ రన్నింగ్ వైర్ను ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి రన్నింగ్ వైర్ను. తర్వాత ఈ పక్కనున్న వైర్ను ఈ విధంగా మనము కొంచెం అనేది ఇలా చుట్టేసుకోవాలి. ఇలా చుట్టేసి దీన్ని కూడా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని తర్వాత పక్కనున్న మూడో వైర్ తీసుకొని దీనికి టైట్గా చుట్టేసేయాలి. ఈ విధంగా ఇలా టైట్గా చుట్టేసుకొని మనం రన్నింగ్ వైర్ని ఇలా పైకి పెట్టేసుకొని అలాగే రెండో వైర్ వచ్చేసి మనము ఒక దాంట్లోకి, ఈ మూడో వైర్ వచ్చేసి ఒక దాంట్లోకి రానియాలి. అలాగే ఇంకొక దాంట్లోకి, మొత్తం 2 దాంట్లోకి రానిచ్చేసి ఇప్పుడు టైట్ చేసుకోవాలి. ఈ కింది నుంచి వైర్లను లాక్కున్నామంటే మనకు ఆటోమేటిక్గా టైట్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం టైట్గా లాగేసుకోవాలి. అదే విధంగానే రన్నింగ్ వైర్ తోటి మనం మొత్తం అనేది ఈ దాకా అల్లేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇంకొకసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. వచ్చేసి రన్నింగ్ వైర్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. పక్కనున్న వైర్ని ఇలా చుట్టేసి ఇది కూడా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత పక్కనున్న వైర్ తీసుకొని ఈ పక్కనున్న వైర్ను దీనికి రెండింటికి ఇలా టైట్గా చుట్టేసి తర్వాత మన రన్నింగ్ వేర్ ఫస్ట్ రన్నింగ్ వేర్ కదా మర్చింది, సో రన్నింగ్ వేర్ని ఇలా తీసుకొని ఇలా పైకి పెట్టుకోవాలి. తర్వాత సెకండ్ వైర్ వచ్చేసి మనము దీంట్లోకి తీసుకోవాలి. థర్డ్ వైర్ వచ్చేసి దీంట్లోకి 2 నాట్లలోకి 2 ఫోల్డింగ్లలోకి ఈ వైర్ అనేది తీసుకోవాలి. తర్వాత మనము వైర్లన్నిటిని టైట్గా చేసుకోవాలి. ఇలా వైర్లన్నిటిని టైట్గా చేసుకున్నట్లయితే మనకు నాట్లు కూడా బాగా దగ్గరగా బాగా వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఒకటి మనకు ఫస్ట్ లైన్ ఎప్పటికైనా కానీ లూజ్ వస్తుంది, తర్వాత అల్లేటివి బాగా టైట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనకి ఇక్కడ వరకు ఈ 2 నాట్లు, ఈ 2 వైర్లు, లాస్ట్ ఈ 2 వైర్లు వదిలేసి ఇక్కడ వరకు అల్లేసేయండి ఫ్రెండ్స్. మీకు మొత్తం అల్లిన తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ వరకు అల్లేసాను. మనకు లాస్ట్కి వచ్చేసరికి ఈ 2 వరుసలన్నీ అల్లకూడదు. సో మనకు ఒక నాట వేసి మీకు చూపిస్తాను చూడండి, లాస్ట్ నాటు కూడాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా రన్నింగ్ వైర్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. అలాగే పక్కనున్న వైర్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది టైట్ చేసుకోకూడదు, ఇలా లూజ్గా పెట్టుకోవాలి. తర్వాత పక్కనున్న వైర్ని వీటికి ఈ 2 నాట్లకి 2 ఫోల్డింగ్లకి ఇలా టైట్గా చుట్టేసేయండి ఫ్రెండ్స్. ఇలా టైట్గా చుట్టేసి ఈ రన్నింగ్ వైర్ని ఇలా పైకి ఇలా పెట్టేసేయాలి. అలాగే రెండో వైర్ వచ్చేసి మనకు ఒక దాంట్లోకి, ఒక ఫోల్డింగ్లోకి ఇలా తీసుకోవాలి. మూడో వైర్ వచ్చేసి 2 దాంట్లోకి, దీంట్లోకి ఈ 2 దాంట్లోకి ఇలా తీసేసుకొని వైర్లు అనేవి టైట్ చేసుకోవాలి. కింద నుంచి లాగామంటే మనకు వైర్ అనేది టైట్గా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనము టైట్ అనేది చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఒక వరుస మొత్తం అయిపోయింది, పై వరుస మొత్తం అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి మనం ఈ 2 వరుసలు అనేవి అల్లుకోవటం లేదు. ఈ విధంగా మనము ఈ లాస్ట్ వరుసలు అనేవి అల్లుకోకూడదు ఫ్రెండ్స్. చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ 2 వరుసలు వచ్చేసాయి. అంటే ఇక్కడ రన్నింగ్ వేర్ అనేది అల్లలేదు, ఇంటూ షేప్లో ఉండేది మాత్రమే వెళ్ళాము.
సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ 2 వైర్లు అనేవి అల్లకూడదు. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం ఈ రన్నింగ్ వైర్ అనేది మనం ఈ వైర్ తోటి ఇలా కొలుచుకొని కట్ చేసేసుకోవాలి. దీని కొలతతోటి మనము ఇలా రన్నింగ్ వైర్ మొత్తము కట్ చేసేయాలి ఫ్రెండ్స్. చూడండి, మనం ఇలా కొలిచేసి ఈ రన్నింగ్ వైర్ మనం కట్ చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పైన ఒక వరుస అనేది అల్లేసాం కదా. ఇప్పుడు వచ్చేసి మనము ఇది కూడా మనం ఇలా తిప్పేసుకొని మళ్ళీ ఇప్పుడు పైన ఒక వరుస అల్లాలి, కింద ఒక వరుస అల్లాలి. ఇప్పుడు వచ్చేసి మనం మళ్ళీ దీన్ని ఇలా తిప్పుకొని ఒక సైడ్ అనేది మనము ఒక సైడ్ అల్లేసాం కదా, ఇప్పుడు ఇంకో సైడ్ అనేది అల్లేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చేసి మనము ఇంకో సైడ్ అనేది అల్లేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఈ 2 వైర్లను తీసేసి ఈ 2 వైర్లతో అల్లకుండా ఇక్కడ ఇంటూ షేప్ లో కనిపిస్తుంది కదా, ఈ ఇంటూ షేప్ లో మనం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఇంటూ షేప్ కనిపిస్తుంది కదా, ఈ ఇంటూ షేప్ లో ఉన్నటివి అల్లుకుంటూ రావాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి మనం రన్నింగ్ వేరు గ్రీన్ కలర్ వైర్ అని తీసుకుంటున్నాం. ఇక్కడ గ్రీన్ కలర్ వైర్ తీసుకున్నాం కాబట్టి పైన కూడా గ్రీన్ కలర్ వైర్ అనేది తీస్తున్నాను. ఇది వచ్చేసి మనము రన్నింగ్ వేర్ మీద కొలుచుకొని, అంటే ఇక్కడ సైడ్ ఉంది కదా మనం రన్నింగ్ వేర్ అల్లుకున్నాం కదా, దీని వేరు కొలిచేసుకొని రన్నింగ్ వేర్ అనేది తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా దీని కొలతతోటి ఇంకొక రన్నింగ్ వైర్ అనేది మనం ఇప్పుడు గ్రీన్ కలర్ రన్నింగ్ వైర్ అనేది తీసుకుంటున్నాం కదా. సో ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ నుంచి మనము నాట్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా కొలుచుకొని ఇక్కడ 2 వైర్లు బాగా గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ 2 వైర్లు అనేవి తీసేసి పక్కన ఇక్కడ ఇంటూ షేప్ లో కనిపిస్తుంది కదా, ఈ వైర్ని మాత్రమే మనము అల్లుకోవాలి. ఈ విధంగా ఇది కూడా మొత్తం టైట్ గా అల్లకుండా ఇలా లూజ్ గా ఇలా పెట్టేసి ఇలా పెట్టుకోవాలి. 2 ఫోల్డింగ్ లైన్ చేసుకోవాలి. తర్వాత పక్కనున్న ఈ వైర్ తీసుకొని మనం టైట్ గా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా టైట్ గా చేసుకోవాలి. ఇలా టైట్ గా చేసుకొని ఇప్పుడు వచ్చేసి రన్నింగ్ వైర్ ను ఇలా పైకి ఫోల్డింగ్ అనేది పెట్టేసేయండి. తర్వాత ఇది వచ్చేసి రెండో వైర్ వచ్చేసి మనము ఒక దాంట్లోకి ఈ ఫస్ట్ ఉన్న దాంట్లోకి ఈ రన్నింగ్ వైర్ అనేది ఇలా దుర్చేసేయాలి. ఇలా దుర్చేసేయాలి. తర్వాత ఇది మూడో వైర్ వచ్చేసి మనకు రెండు నాట్లలోకి ఇలా దుర్చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా దుర్చేసిన తర్వాత మనము ఈ వైర్లను కింద ఇలా లాగామంటే మనకు ఇలా లూజ్ చేసుకొని ఇలా కింది నుంచి ఇలా లాగామంటే టైట్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనకు ఇలా వైర్లు తిరిగి పడినప్పుడు ఇలా మనం జాగ్రత్తగా చూసుకుంటూ వీటిని తిరిగి చేసుకోవాలి. ఇప్పుడు కింద నుంచి వైర్లు అనేవి మనం లాక్కున్నామంటే టైట్ గానే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. చూడండి, మనకు ఫస్ట్ వరుస అల్లుకునేదే మనకు బాగా పర్ఫెక్ట్ గా అల్లుకోవాలి. తర్వాత ఈ వరుసలు అల్లేటివైతే ఈజీగానే వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనము నాట్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలాగే మనము మళ్ళీ రన్నింగ్ వైర్ అనేది ఫోల్డింగ్ చేసుకొని పక్కనున్న వైర్లతోటి మనం అల్లుకుంటూ రావాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా రన్నింగ్ వైర్ అనేది ఫోల్డింగ్ చేశాను. మళ్ళీ పక్కనున్న వైర్ను ఇలా ఫోల్డింగ్ అనేది చేశాను. మనకు రన్నింగ్ వైర్ ఒకటి, పక్కనున్న వైర్లు 2 తీసుకొని ఈ విధంగా నాట్ అనేది వేసుకుంటూ రావాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మూడో వైర్ తీసుకొని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. ఇలా టైట్ పట్టుకున్న తర్వాత ఫస్ట్ రన్నింగ్ వైర్ అనేది ఇలా కొద్దిగా ఫోల్డింగ్ చేసుకుని పైకి పెట్టుకోవాలి. కింద చూడండి, నేను కొద్దిగా వదిలాను. ఈ విధంగా పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. తర్వాత రెండో వైర్ వచ్చేసి ఒక నాట్లోకి ఈ విధంగా పెట్టేసేయాలి. తర్వాత ఈ వైర్ వచ్చేసి మనకు మూడో వైర్ వచ్చేసి 2 దాంట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ఇట్లా తిరిగి పడినప్పుడు మనం జాగ్రత్తగా మళ్ళీ ఒక్కొక్కసారి ఇట్లా ఎన్ని కనుక్కొని ఇలా మళ్ళీ ఇలా తిప్పుకొని ఇలా అనుకోవాలి. ఈ విధంగా మనము నాట్ అనేది మొత్తం ఇక్కడ అంతా అల్లేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం అల్లేసుకుంటూ రావాలి. ఈ విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ మళ్ళీ మూడో వైర్ను ఇలా టైట్ చేసేసుకొని అన్ని విధంగానే అల్లుకుంటూ రావాలి ఫ్రెండ్స్. చివర వచ్చేసరికి మనము 2 వైర్లు అనేవి అల్లుకోము.
2 వరుసల వైర్లు అనేవి అల్లుకోము. చూడండి ఫ్రెండ్స్, ఇలా అల్లుకుంటూ రావాలి ఫ్రెండ్స్. మీకు మొత్తం ఇక్కడ దాకా అల్లిన తర్వాత ఈ లాస్ట్ వైర్ అల్లేంత వరకు మీకు మళ్ళీ చూపిస్తాను. ఇది ఇక్కడ వరకు అల్లేసి లాస్ట్ వైర్ అల్లేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను ఇది మధ్యలో వరుస, కింద ఒక వరుస అల్లాను, పైన ఒక వరుస అల్లాను. లాస్ట్ ఒక నాటు వేసేసి ఈ 2 వైర్లు అనేవి చూడండి, ఈ 2 వైర్లు అనేవి అల్లుకోము. లాస్ట్ ఈ 2 వైర్లు అనేవి అల్లుకోము. ఇప్పుడు వచ్చేసి నేను మళ్ళీ రన్నింగ్ వైర్ అనేది ఫోల్డింగ్ చేశాను. పక్కన ఉన్న వైర్ను కూడా ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసాను. ఇలా తర్వాత 3వ వైర్ వచ్చేసి మనకు దీనికి టైట్ చేసుకోవాలి. ఇలా టైట్ చేసుకోవాలి. ఇలా టైట్ చేసుకొని పక్కన ఉన్న వైర్ని మనము ఇలా అంటే రన్నింగ్ వైర్ ఉంది కదా, ఈ రన్నింగ్ వైర్ని ఇలా పైకి పెట్టుకోవాలి ఫోల్డింగ్ చేసుకుని. తర్వాత 2వ వైర్ వచ్చేసి ఒక దాంట్లోకి, తర్వాత 3వ వైర్ వచ్చేసి 2 ఫోల్డింగ్లలోకి, ఈ విధంగా 2 ఫోల్డింగ్లలోకి ఇలా పంపించేసి మనం కింద నుంచి వైర్లను కింద నుంచి ఇలా లాక్కున్నామంటే టైట్ అనేది వచ్చేస్తుంది. ఇలా మనం లాస్ట్ నాటు కూడా వేసేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా లాస్ట్ నాటు కూడా వేసేసాను. ఇప్పుడు వచ్చేసి రన్నింగ్ వైర్, మన లాస్ట్కి 2 వైర్లు అనేవి అల్లుకోం ఫ్రెండ్స్, అల్లకూడదు. సో ఇక్కడ వచ్చేసి మనము రన్నింగ్ వైర్ తోటి ఈ పక్కన ఉన్న వైర్ తోటి ఇలా కొలుచుకొని రన్నింగ్ వైర్ అనేది కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళా ఇలా తిప్పుకొని మళ్ళీ ఇటు సైడ్ పైన ఇలా తిప్పుకొని మళ్ళీ ఇక్కడ సైడ్ మళ్ళా క్రీమ్ కలర్ నాటనే తీసుకొని ఇక్కడ సైడ్ కూడా అల్లుకుంటూ రావాలి. ఇక్కడ కూడా మనము లాస్ట్ ఇంటూ షేప్లో కనిపిస్తుంది కదా, ఈ ఇంటూ షేప్లో ఉన్నట్టు మాత్రమే అల్లుకుంటూ రావాలి. లాస్ట్ ఈ 2 ఫస్ట్లో ఉన్నాయి కదా, ఈ 2 వైర్లు అనేవి అల్లుకోకుండా ఈ ఇక్కడ నుంచి అనేది మనం అల్లుకోవాలి. ఈ ఇంటూ షేప్ కనిపిస్తుంది కదా, ఈ ఇంటూ షేప్ నుంచి అల్లుకుంటూ రావాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మళ్ళీ మనము రన్నింగ్ వైర్ అనేది మనం ఇలా కొలుచుకొని మళ్ళీ వైర్ అనేది జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఫస్ట్ ఈ 2 వైర్లు అనేవి అల్లుకోకుండా ఇక్కడ మనకి ఇంటూ షేప్ కనిపిస్తుంది కదా, ఈ ఇంటూ షేప్లో ఉన్నట్టు మాత్రమే అల్లుకోవాలని చెప్పాను కదా. ఈ విధంగా మనము దీన్ని తీసుకొని దీనికి ఇలా చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత 3వ వైర్ వచ్చేసి మనకు దీనికి ఇలా టైట్ చేసేసుకొని ఇక్కడ రన్నింగ్ వైర్ ఉంది కదా, ఈ రన్నింగ్ వైర్ను ఇలా 5కి ఫోల్డింగ్ చేసుకోవాలి. తర్వాత ఇది వచ్చేసి సెకండ్ వైర్ వచ్చేసి మనకు దీంట్లోకి అనేది ఫోల్డింగ్ లోనికి రానిచ్చుకోవాలి. తర్వాత వచ్చేసి 3వ వైర్ వచ్చేసి 2 దాంట్లోకి, ఈ 2 ఫోల్డింగ్లలోకి రానిచ్చేసేయాలి. ఈ విధంగా రానిచ్చిన తర్వాత మనం వైర్లు కింద నుంచి ఇలా లాక్కున్నామంటే టైట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు నాట్ అనేది వేసుకుంటూ రావాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలానే రన్నింగ్ వైర్ తోటి ఇలాగే ఈ చివరికి 2 వైర్లు అనేవి అల్లుకోకుండా ఇలాగే మొత్తం అనేది అల్లేసుకుంటూ రావాలి. ఇప్పుడు మీకు చూపించిన విధంగా పక్కనున్న వైర్ని ఇలా ఈ విధంగా వేసుకుంటూ 3వ వైర్ని ఇలా టైట్గా పట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇంకొకసారి చూపిస్తాను. ఇది వచ్చేసి రన్నింగ్ వైరు, రన్నింగ్ వైర్తో 1 అనుకోండి, పక్కనున్న వైర్ 2 అనుకోరి, ఇంకో పక్కనున్న వైర్ వచ్చేసి 3 అనుకోండి. ఇలా వచ్చేసి మనకు రన్నింగ్ వైర్ ఫస్ట్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. రెండోది వచ్చేసి దీనికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా కొంచెం ఇలా ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి, టైట్ చేసుకోకూడదు. ఇప్పుడు వచ్చేసి 3వ వైర్ వచ్చేసి దీనికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని టైట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ ఫస్ట్ రన్నింగ్ వైర్ వచ్చేసి మనము దీన్ని ఇలా పైకి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత 2వ వైర్ వచ్చేసి ఈ దీంట్లోకి ఫస్ట్ దాంట్లోకి
ఈ విధంగా ఒక దాంట్లోకి మాత్రమే ఫోల్డింగ్ లోకి రానిచ్చుకోవాలి. మూడో వైర్ వచ్చేసి దీంట్లోకి రెండు దాంట్లోకి ఇలా లోపలికి తీసుకోవాలి. ఇలా లోపలికి తీసుకొని మనం కింద ఈ వైర్లను ఇలా టైట్ గా లాక్కున్నామంటే మనకు వైర్ అనేది బాగా టైట్ గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఒకటి అల్లారంటే మీకు ఆటోమేటిక్ గా ఈజీగానే వచ్చేస్తుంది. ఫస్ట్ లైన్ ఒకటి మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఇంకా తర్వాత వచ్చేటివన్నీ ఈజీగా అల్లుకుంటూ రావడమే. ఈ విధంగానే మనము మొత్తము అల్లేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరుస లాస్ట్ వరకు అల్లేసాను. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ ఈ రెండు వైర్లనే వదిలేసుకొని ఒక నాట్ అనేది వేసుకోవాలి. అంతే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది అల్లినప్పుడు దీనికి రెండు వైర్లు అనేది అల్లకూడదు. సో మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఇది అల్లేటప్పుడు మళ్ళీ రెండు వైర్లు అనేది అల్లకుండా మనం నాట్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనం నాట్ అనేది వేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. లాస్ట్కు రెండు వైర్లు అనేవి తప్పకుండా మీరు వదిలేసేయండి. ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ కింద నుంచి ఇలా లాక్కున్నామంటే మనకు వైర్లు అనేవి టైట్ వచ్చేస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను ఈ రెండు వైర్లు అనేవి అల్లటం లేదు. ఇప్పుడు మనం రన్నింగ్ వైర్ తోటి కొలుచుకొని ఈ విధంగా వైర్ అనేది కట్ చేసేయాలి. ఎక్స్ట్రా వైర్ అనేది కట్ చేసేయాలి. ఇప్పుడు వచ్చేసి మనము ఈ బుట్ట ఉంది కదా, ఇప్పుడు మనం ఇక్కడ పైన అల్లుకుంటూ వచ్చాము. మళ్ళీ దీన్ని ఇలా తిప్పుకొని మళ్ళీ ఇక్కడ నుంచి రన్నింగ్ వేర్ క్రీమ్ కలర్ రన్నింగ్ వేరే తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి అల్లుకుంటూ రావాలి. ఇక్కడ కూడా అంతే, రెండు వైర్లు అనేవి ఈ రెండు వైర్లు అనేవి వదిలేసుకొని మళ్ళీ ఇక్కడ ఇంటూ షేప్లో ఉంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను రన్నింగ్ వేర్ అనేది తీసుకున్నాను. మనం ఇప్పుడు క్రీమ్ కలర్ రన్నింగ్ వేర్ అనేది తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక వైర్ తీసుకొని వైర్ తోటి మనము రన్నింగ్ వేర్ ఉంది కదా, ఈ రన్నింగ్ వేర్ తోటి కొలుచుకొని మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి వైర్ తోటి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి రెండు వైర్లు అనేవి అల్లుకోకూడదు. ఇక్కడ ఇంటూ షేప్లో ఉంది చూడండి, ఇక్కడ నుంచి అల్లుకోవాలి. ఇది వచ్చేసి రన్నింగ్ వైరు, ఇది వచ్చేసి మనకు పక్కన ఉన్న వైర్లు. రన్నింగ్ వైర్ వచ్చేసి ఫస్ట్ది, పక్కన ఉన్న వైరు ఇది రెండు వైరు. ఈ విధంగా మూడో వైర్ వచ్చేసి పక్కన ఉన్న వైర్ని ఇలా దీనికి టైట్గా చుట్టేసేయాలి. ఇలా టైట్గా చుట్టేసి ఈ రన్నింగ్ వైర్ ఉంది కదా, ఈ రన్నింగ్ వైర్ని ఇలా పైకి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత రెండో వైర్ వచ్చేసి మనకు దీంట్లోకి ఒక దాంట్లోకి ఫోల్డింగ్ లోపలికి ఈ విధంగా లోపలికి పెట్టేసేయాలి. తర్వాత ఈ మూడో వైర్ వచ్చేసి రెండు దాంట్లలోకి విధంగా రెండు దాంట్లలోకి పెట్టేసి మనం కింద నుంచి వీటిని లాగేసుకున్నామంటే మనకు నాట్ అనేది టైట్గా వచ్చేస్తుంది. చాలా ఈజీగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ లైన్ ఒకటి మీరు పర్ఫెక్ట్గా వేసుకున్నారంటే ఇవంతా అల్లుకోవడం ఈజీగానే ఉంటుంది. సో ఇప్పుడు ఇలా అల్లుకున్నామంటే ఈ రన్నింగ్ వైర్ మొత్తం ఈ విధంగా అల్లుకుంటూ రావాలి. చివరికి వచ్చేసరికి రెండు వైర్లు అనేవి అల్లకూడదు. అంతే ఫ్రెండ్స్, మీకు మొత్తం అడుగు మొత్తం వేసిన తర్వాత ఇంకా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఇంకొక నాట్ అనేది వేసిన తర్వాత చూపిస్తాను.
ఈ విధంగా వేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. కొంచెం వైర్ మనకి ఇట్లా పొడి తిరిగినప్పుడు మనం దీన్ని తిప్పుకోవాలి. ఖచ్చితంగా నీట్గా ఉంటుంది మనకు. సో ఇక్కడ వచ్చేసి మనం వైర్లను టైట్గా లాగేసుకున్నాము. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఇలా కింద నుంచి ఇలా లాక్కున్నామంటే మనకు వైర్లన్నీ టైట్గా వచ్చేస్తాయి. నాటు మొత్తం టైట్గా వచ్చేస్తుంది. అలాగే అల్లకం కూడా బాగా నీట్గా వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఇలా అల్లేసాం కదా, ఇప్పుడు మొత్తం రన్నింగ్ వైర్ మొత్తం ఇలా అల్లుకుంటూ వచ్చేసి ఈ లాస్ట్ 2 వైర్లు అనేవి కట్ చేసేయాలి. అలాగే మళ్ళీ ఇటు సైడ్ తిప్పుకొని మళ్ళీ గ్రీన్ కలర్ వైర్ తీసుకొని ఇక్కడ నుంచి ఇలా అల్లుకుంటూ రావాలి. 2 వరుసలు అనేవి తీసేసి మళ్ళీ ఇలా అల్లుకుంటూ రావాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మనము అల్లుకుంటూ మీకు అడుగు మొత్తం అల్లిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను అడుగు మొత్తం వేసేసాను. చూడండి ఇక్కడ మీకు క్రాస్ కనిపిస్తుంది కదా, ఇటు వచ్చేసి ఇలా, ఇటు వచ్చేసి ఇలా 1 2 3 4 5 ఇలా ఎంచుకుంటే 5 రావాలి. మళ్ళీ ఇక్కడ నుంచి 1 2 3 4 5 ఇలా 5 అనేది రావాలి ఫ్రెండ్స్. చూడండి మనకు వచ్చేసి ఈ విధంగా అడుగు మొత్తం వేసేసాను. మీకు ఇంకా కొంచెం అల్లేది ఉంది, ఇది కూడా మీకు లాస్ట్ నాటు కూడా వేసేసి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి 2 వైర్లు వదిలేసుకొని ఈ 2 వైర్లతోటి మనం నాటు అనేది వేసేసుకోవాలి. రన్నింగ్ వైర్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని దీన్ని పక్కనున్న వైర్ను 2వ వైర్ను ఇలా దీన్ని కూడా ఇలా లూజ్గా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. 3వ వైర్ వచ్చేసి వీటికి టైట్ చేసుకోవాలి. ఈ విధంగా టైట్ చేసుకొని ఫస్ట్ రన్నింగ్ వైర్ వచ్చేసి ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకోవాలి. సెకండ్ వైర్ వచ్చేసి మనకు ఒక నాట్లోకి దుర్చేసేయాలి. ఈ 3వ వైర్ వచ్చేసి రెండిట్లోకి ఇలా దుర్చేసేయాలి. ఈ విధంగా దుర్చేసిన తర్వాత ఇలా వైర్ను కింద నుంచి ఇలా లాక్కున్నామంటే మనకు వైర్లు అనేవి టైట్గా వచ్చేస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం లాస్ట్ నాటు కూడా వేసేసుకున్నాం. ఇక్కడ ఏదైనా చిక్కులు ఇలా పడినట్లయితే మనకు తిరిగిచ్చి వైర్ పడినట్లయితే ఈ విధంగా సెట్ చేసుకోవాలి. మనం మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనం బుట్ట రన్నింగ్ వైర్తోనే అల్లుకుంటాము. సో ఈ లాస్ట్ వైర్ నాట్ అల్లిన తర్వాత మీరు రన్నింగ్ వైర్ అనేది కట్ చేయకండి. దీన్నే మనము మూలలు తిప్పుకొని మనం బుట్టకు యూజ్ చేసుకుంటాము. సో దీన్ని మాత్రం కట్ చేయకండి ఫ్రెండ్స్. రన్నింగ్ వైర్ని కట్ చేసుకోకుండా పెట్టుకోండి. ఇది వచ్చేసి మన బుట్ట కార్నర్ మొత్తం తిప్పుకుంటాము. చూడండి ఫ్రెండ్స్, అడుగు మొత్తం రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.